తెనాలి పట్టణంలో జరిగిన వార్డుల పునర్విభజన లోపభూయిష్టంగా జరిగింది. ఫీల్డ్ కు వెళ్లి పరిశీలించి చేయకపోవటం వల్ల కొన్ని వార్డుల్లో భౌగోళికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. తెనాలి పట్టణ పరిధిలోని మాజీ కౌన్సిలర్లు, వార్డుల ఇన్ఛార్జీలతో శనివారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా నాయకులతో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చర్చించారు. నూతన వార్డుల ఏర్పాటులోని అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. వార్డుల నైసర్గిక స్వరూపంలో నెలకొన్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని 40 నుంచి 52 వార్డులకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే వార్డుల పునర్విభజన అవగాహన రాహిత్యంతో చేసినట్లు అనిపించిందన్నారు. కార్యాలయంలో కూర్చొని సరిహద్దులు ఏర్పాటు చేసినట్లు ఉందనే విషయం ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. 7వ నెంబర్ నుంచి ప్రారంభమై ఎక్కడ ముగిసిందో కూడా అధికారులకు తెలియటం లేదని ఆరోపించారు. కనీస వివరాలు కూడా అధికారులు, రాజకీయ పార్టీల నాయకులకు తెలియచేయడం లేదని విమర్శించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. గడువు తేదీ ఆదివారంతో ముగియనుందని, దీనిని పెంచాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు కూడా దీనికి అభ్యంతరాలు తెలియజేసేందుకు అవసరమైతే గడువును కొంత పెంచే విధంగా చూడాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు తాడిబోయిన రమేష్, గడ్డేటి సురేంద్ర, షేక్ దుబాయ్ బాబు, తోట రఘురాం, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, అత్తోట నాగవేణి, అక్కిదాసు కిరణ్ కుమార్, న్యాయవాదులు తాడిబోయిన బుచ్చిరాజు, చింక సురేష్ యాదవ్, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు మైలా విజయనాయుడు, మహిళా నాయకురాలు కొంగర రాగమంజీరా, కటారి హరీష్, పెంచింగ్ సుబాని, రావి శ్రీనివాసరావు, కుర్ర శ్రీను, దేవరపల్లి భూషణం, ధరణికోట మల్లి తదితరులు ఉన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల పునర్విభజన సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినాక తెనాలి మున్సిపాలిటీ సంబంధించి తెనాలి మున్సిపాలిటీలో కూడా వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 52 వార్డులుగా బౌండరీస్ని వాటిని డిజైన్ చేసి అభ్యంతరాలు ఉంటే తెలపొచ్చు అని చెప్పి, అంటే ఆ వార్డులో నివసించే ప్రజలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ఎనీ అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ అన్నీ రేపటిలోపు 24 లోపు, అంటే ఆదివారం లోపు. సో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వార్డులో ఉన్న ముఖ్యమైన నాయకులు, అలాగే ఎక్స్ కౌన్సిలర్స్ అందరం కలిపి కూర్చొని దీని మీద మేము చూసినప్పుడు చాలా వార్డుల్లో ఈ పునర్విభజన కార్యక్రమం అవగాహన లోపంతో జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మున్సిపాలిటీ మీద అవగాహనతో ఈ కార్యక్రమం చేయలేదు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వార్డులకు వెళ్ళి చేయలా, ఫీల్డ్ లెవెల్లో ఏ అధికారి కూడా వార్డులో పర్యవేక్షించకుండా ఇదేదో కూర్చొని వార్డుల పునర్విభజన కార్యక్రమం చేసినట్టుంది తప్పక చాలా వార్డుల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీ క్యాడర్గా మేము వార్డుల పునర్విభజన మీద చూసినప్పుడు చాలామంది అవగాహన లోపంతో చేసినట్టుందన్నాయి. వార్డులు ఈ పునర్విభజనలో ఇబ్బందికరంగా కూడా చాలా వార్డులు తయారవుతుంది అని చెప్పి ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా నేనేం కోరుతానంటే, దయచేసి ఈ పునర్విభజన అభ్యంతరాల డేట్ని పొడిగించమని కోరుతా ఉన్నాను. ఇంతవరకు మీ దగ్గర అసలు సమాచారమే లేదు. మున్సిపాలిటీ ఇంతవరకు వార్డు పునర్విభజన సంబంధించి ఇస్తే ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు ఇంతవరకు మీ దగ్గరే ఆన్సర్ లేదు. లేనప్పుడు ఎలా పునర్విభజన సక్సెస్ఫుల్ అయింది? అందుకని మేము స్టడీ చేస్తున్నాం. డెఫినెట్గా 40 వార్డులు, 52 వార్డులు పునర్విభజన కింద అవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. ఈ 52 వార్డులో మున్సిపాలిటీ అవగాహన లోపంతో వార్డులు పునర్విభజన కార్యక్రమాన్ని చేసింది అనేది పాక్షికంగా మేము మా అభిప్రాయానికి వచ్చాం. అవగాహన లోపం కనపడుతుందనేది తెలుస్తుంది. ఇది ప్రజలకి విలువగా తెలిస్తే ప్రజలకు కూడా తెలిసిద్ది. ఓ రాజకీయ నాయకులుగా మేము పరిశీలించాం. ఓ రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా వీటిని మేము చూసినప్పుడు డెఫినెట్గా
ఆ వార్డులో ఎక్స్ కౌన్సిలర్లు కానీ ఆ వార్డులో లీడర్స్ కానీ ఈ వార్డుల పునర్విభజన సరిగ్గా లేదు అనే అన్ని వార్డులు కాదు, చాలా వార్డుల్లో కొన్ని వార్డులు బౌండరీస్ అయ్యి దీని ప్రకారం చూసినప్పుడు బాగుండేయని, కొన్ని వార్డులు గందరగోళంగా ఉండేయని ప్రాథమికంగా మాకున్న సమాచారం. అభ్యంతరాలంటే ఏంటి? ఇదిగో యాజ్ పర్ దీని ప్రకారం 40 వార్డులని 52 వార్డులకు పునర్విభజన జరిగింది. ఈ పునర్విభజనలో భాగంగా మీ వార్డు షేప్ ఇలా వచ్చింది, ఇదిగో ఈ డోర్ దగ్గర నుంచి ఈ డోర్ వరకు ఈ వార్డు ఉన్నది అనేది దానికి పూర్తి సమాచారమే మీరు ఈనప్పుడు, దానికి పూర్తి సమాచారమే మీ దగ్గర లేనప్పుడు, మీరు ఇంకా తయారు చేస్తున్న స్థితిలోనే ఉన్నప్పుడు అభ్యంతరాలకి టైం లేకపోతే ఎలా? అందుకని డెఫినెట్గా అభ్యంతరాలకి టైం పొడిగించాలని, అలాగే పూర్తి సమగ్ర ఇన్ఫర్మేషను రాజకీయ పార్టీలందరికీ ఇవ్వాలని స్టడీ చేసిన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మొత్తం పాత 40 వార్డులని 52 వార్డులుగా పునర్విభజన మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము చూసినప్పుడు కొన్ని వార్డులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఏమి ఇబ్బందికరంగా ఉంటున్నాయి? భౌగోళికంగా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి ప్రాథమికంగా మాకు తెలిసింది. భౌగోళికంగా ఇది గమనించాల. అంటే వార్డు శాంతం ఉల్టాగా ఒక ఏరియా 3-4 వార్డులు కలిపి ఒక ఏరియా చేసినప్పుడు భౌగోళికంగా ఇబ్బందులు ఉంటాయి అనేది ప్రాథమికంగా మాకున్న ఇది వచ్చింది. సో ఇట్లాంటి వాటిని ఈ అభ్యంతరాలను రేజ్ చేయడానికి టైం ఉండాలి కాబట్టి అది మేము కోరుతున్నాం. మేము డెఫినెట్గా ఈ 2 రోజుల్లో వార్డులో ప్రజలందరికీ, అలాగే వార్డులో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కూడా ఇంకేమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా స్టడీ చేసి